సో ఐల్ జస్ట్ స్టార్ట్ అండి, బికాస్ ఐ డోంట్ వాంట్ టు బి లైక్ ఈవెంట్ లా కాకుండా ఐ జస్ట్ వాంట్ ఓపెన్లీ స్పీక్. ఎందుకంటే ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళే, రైట్ ఫ్రమ్ ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్ అండి, లైక్ యూనో ఫర్ సపోర్టింగ్ మీ. నేను ఒక 2 years కనబడలేదు ఎవరికి. ఆ టైంలో కూడా ద మీడియా మిత్రులందరికీ ఐ వాంట్ థ్యాంక్ యూ సార్. మీరు నన్ను సపోర్ట్ చేశారు ఇన్ ఎవ్రీ వే. హ్యాపీ డేస్ వచ్చి 19 years అవుతుంది ఈరోజు. 22nd ఫిల్మ్ నాది ఇది. ఈ 19 years జర్నీలో అప్పుడప్పుడు లోస్ ఉన్నాయి, అప్పుడప్పుడు అప్స్ ఉన్నాయి, కానీ మీడియా జై స్వయంభూ, ఓకేనా? జై శ్రీకృష్ణ. ఎనీవేస్, నేను ఒకటే అంటాను దట్ మీడియా మిత్రులందరికీ ఐ రియలీ వాంట్ థ్యాంక్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండి. మీకు నేను ఎప్పటికీ కృతజ్ఞతలు. ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ అండ్ ఒబ్లైజ్డ్ టు యూ అండి, మీ ప్రెషస్ టైం తీసుకున్నందుకు. అలాగే 2 years నుంచి నేను ఏం చేస్తున్నాను అంటే మా సపోర్టర్స్ అందరు ఉన్నారు వెనకాల. గైస్, ఇది మిస్ అయ్యా నేను, నిజంగా నేను చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే కార్తికేయ 2 సినిమా తర్వాత ఐ రియలీ వాంటెడ్ టు కమ్ విత్ సంథింగ్ అమేజింగ్. ఒక మంచి సినిమాతో ముందుకు వద్దామని చెప్పేసి ఐ టుక్ మై టైం. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని యూనో భయపడుతూ జాగ్రత్తగా చేసిన సినిమా స్వయంభూ. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. అండ్ నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, మీరందరూ నిఖిల్ మాకు ఇష్టం, నిఖిల్ మావాడు అని చెప్పుకోవడానికి మీరు చాలా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ సెంధిల్ గారు ఫర్ యునో, నిజంగా అండి, లైక్ యూనో నేను అనుకోలేదు సెంధిల్ గారు ఫ్రేమ్లో నేను ఎప్పుడైనా కనబడతానండి. ఎందుకంటే ఆయన అద్భుతమైన ఆస్కార్ అవార్డ్ ఫిల్మ్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, లైక్ యూనో ఇంతమంది బ్యూటిఫుల్ టెక్నీషియన్స్ని మాకిచ్చిన మా ఠాగూర్ మధు గారికి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధు గారు మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు, మీరు అక్కడ ఎప్పుడు బిహైండ్ ద సీన్స్ ఉంటారు. బట్ సార్, దిస్ క్రెడిట్, ఈ సినిమా ఈరోజు ఇలా మొత్తం పూర్తయి ఇంత బ్యూటిఫుల్గా నేను సినిమా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ మధు గారు, మీరు. అండ్ భరత్ కృష్ణమాచారి, హూ ఇస్ ద డైరెక్టర్, ఎంత బాగా వచ్చినా మళ్ళీ కావాలి అని చెప్తూ హీస్ కెప్ట్ ఆన్ ప్రమోటింగ్ అస్ అండ్ పుషింగ్ అస్. అండ్ యూనో మా అందరికీ తెలుసు మన సినిమా కథ ఒప్పుకోవడానికి 1 reason అండి. మన భారతదేశంలో లెట్స్ థింక్ అబౌట్ అవర్ నేషన్. ఆ నేషన్ యూనో ఈరోజు ఇలా ఉండడానికి కారణం చాలా వారియర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళ గురించి మనం చెప్పుకోము, మన టెక్స్ట్ బుక్స్లో ఉండవు. మనం ఎప్పుడు ఫేమస్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటాం. ఒక బచ్చాగాడు ఆడుతూ పాడుతూ తిరుగుతూ 985 AD యూనో ఒకడు ఉన్నాడు. ఆ టైంలో 985 ADలో ఒకడు కృష్ణ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు. వాడి కథ ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ జస్ట్ ఎక్కువ మాట్లాడేసాను అనుకుంటాను ఇప్పుడే, బికాజ్ యూనో ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ.